హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్ ఈసెట్‌లో ఎస్పెషల్లీ ఈసీ నుండి లాస్ట్ ఇయర్ అరౌండ్ ఒక 8,000 to 10,000 మెంబర్స్ వరకు రాసారనమాట. బట్ ఈసారి ఆ కౌంట్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఉన్న అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాంపిటీషన్‌లో ఒక మంచి స్కోర్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా రావాలంటే ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఒక ప్రాపర్ స్ట్రాటజీ ఉండాలి. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్‌కి 70-80 మధ్యలో చాలా మందికైతే స్కోర్ వచ్చింది. బట్ ఈసారి నా గోల్ ఏంటి అంటే 80 అబోవ్ రావాలనమాట. ఓకే. దానికోసమే ఒక మంచి ప్లాన్ అనేది రెడీ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఇదే ప్లాన్ మీ సీనియర్స్ ఎవరైతే ఫాలో అయ్యారో దాన్నే మళ్ళీ కూడా రిప్లికేట్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో నా సైడ్ నుండి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసి చెప్తాను అనమాట. ఓకేనా. సో ఇంకా పాయింట్స్ అన్ని క్లియర్‌గా చెప్పే కంటే ముందు మీకు ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్న ప్రిపరేషన్ ప్లస్ గైడెన్స్ ఏదైతే ఉందో దీని గురించి మీకు తెలియాలనమాట. మీరు ఏపీ అయితే ఏపీ, టీజీ అయితే టీజీ దానికి సంబంధించిన ఏవైతే లింక్స్ ఉన్నాయో ఇక్కడ వ్యూ కోర్స్ ఉన్నది కదా! అది మీరు క్లిక్ చేసినట్లయితే సో మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తుందనమాట. మీరు ఈసీ కాబట్టి ఈసీ ద్వారా వెళ్ళొచ్చు. సో మీకు కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ సపోర్ట్ అవ్వచ్చు, లైవ్ సెషన్స్, కోర్స్ వీడియో, షార్ట్‌కట్ ట్రిక్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తున్న సిలబస్ ఏదైతే ఇప్పుడు చెప్పాను కదా! అది మాత్రం ఇందులో ఉంటుందనమాట. ఓకే. సో ఇక్కడ చెక్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే టెస్ట్‌లనమాట. ఓకే. ఇందులో మనకి కావాల్సినవైతే మెగా టెస్ట్ సిరీస్ అనుకుంటున్నామో అవన్నీ కూడా ఉంటాయి. మొత్తం సబ్జెక్ట్ వైస్‌గా గాని, గ్రాండ్ టెస్ట్‌లు గాని, మాక్ టెస్ట్‌లు గాని ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి చెక్‌ఔట్ చేయడానికైతే ట్రై చేయండి. ఈ లింక్స్ అనేవి కింద ఇచ్చుంటాను. చూడడానికైతే ట్రై చేయండి. ఓకే. చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక ప్రాపర్ నోట్‌బుక్ అయితే ఉండాలన్నమాట. ఇదైతే డెడికేటెడ్‌గా కోర్ కోసం మాత్రమే ఒక ప్రాపర్ అయితే నోట్‌బుక్ అనేది ఉండాలన్నమాట. ఆ నోట్‌బుక్ అనేది ఇలాంటి ఒక నోట్‌బుక్‌ని పెట్టుకోవడానికి ట్రై చేయండి. అది కూడా వీలైతే కొద్దిగా లావుగా ఉండేది పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఏదైతే మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ అనుకుంటారో, కీ పాయింట్స్ అనుకుంటారో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ రిపీటెడ్‌గా వస్తున్న క్వెషన్స్ ఏవైతే అనుకుంటారో అవన్నీ కూడా ఇలాంటి ఒక నోట్‌బుక్‌లో నోట్ డౌన్ చేసుకోవచ్చన్నమాట. మీరు ఎప్పుడైతే రివిజన్‌కి వెళ్తారో ఆ టైంలో ఈ బుక్ అనేది మీకు ఒక ప్రాపర్ థింగ్‌లా యూజ్ అవుతుందన్నమాట. ఓకే. సో మేక్ ష్యూర్ దట్ మీరు ఎంపీసీకి అండ్ అలాగే కోర్‌కి ఒక ప్రాపర్ నోట్‌బుక్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ నాట్ ఓన్లీ దీస్ 2 అండ్ దీంతో పాటు ఇలాంటి ఒక చిన్న నోట్‌బుక్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక టైమ్ టేబుల్ అనేది ఓకేనా రోజుకి ఏం చేయాలనేది టు డూ లిస్ట్ లాగా రాసుకోవడానికి అయితే ప్రాపర్ యూజ్ అవుతుందన్నమాట. లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్‌ని నేను చాలా మోటివేట్ చేశాను ఈ కైండ్ ఆఫ్ థింగ్ కోసం. టు డూ లిస్ట్, టు డూ లిస్ట్, టు డూ లిస్ట్ అని చెప్పి. ఎందుకంటే మీరు ఏం రాసుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ రోజు అది ముందు రోజే రాసుకున్నారనుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక ప్రాపర్ క్లారిటీ ఉంటుంది. ఓకే. ఈ పర్టిక్యులర్ టైంలో ఇది చేయాలి. ఈ పర్టిక్యులర్ టైంలో ఇది చేయాలని చెప్పి క్లారిటీతో మీరు చేయడానికి అయితే ట్రై చేస్తారనమాట. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మెయింటైనింగ్ డెడికేటెడ్ కోర్ ప్రిపరేషన్ బుక్ అనమాట. ఓకే. అండ్ దీని తర్వాత ఏంటి అంటే మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే నో ద ఎగ్జాక్ట్ టాపిక్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్స్. ఎందుకన్నా ఇలా చెప్తున్నారంటే మాత్రం సో ఇలా చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే అసలు అఫీషియల్ సిలబస్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేయకుండా ఏదో ర్యాండమ్ గా సిలబస్ ఉంది కదా అని చెప్పి ప్రిపేర్ అయిపోతుంటారు అనమాట. అలా చేయొద్దు. ప్రతి చాప్టర్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా టాపిక్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి మీకు క్లియర్ గా ఐడియా రావాలి. అండ్ ఎవరైతే C23 స్టూడెంట్స్ రాస్తున్నారో వాళ్ళకి రీసెంట్ గా అఫీషియల్ గా ఏదైతే డాక్యుమెంట్ రిలీజ్ అయిందో ఈసీ 2026 సంబంధించింది దాన్ని బేస్ చేసుకుని ప్రాపర్ డాక్యుమెంట్స్ చేయడం జరిగింది అనమాట. ప్రతి చాప్టర్ సంబంధించినవి అసలు ఏం ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అసలు ఏం ఎగ్జాక్ట్ గా టాపిక్స్ ఉన్నాయని చెప్పి ప్రతి చాప్టర్ కూడా చేయడం జరిగింది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అసలు నేనేం చేశాను, ఎలా చేశాను అని చెప్పి మీకు క్లారిటీ రావడానికి మాత్రమే. అండ్ ఎవరైతే మన అకాడమీలో జాయిన్ అయ్యారో, బీఎస్జీ అకాడమీలో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. యాప్ లో ఒక్కసారి చెక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి డేటా కమ్యూనికేషన్ కంప్యూటర్ వర్క్స్ ఏదైతే ఉందో దీని నుండి మనకి 7 మార్క్స్ అనేవి రాబోతున్నాయి అనమాట. అసలు ఏమేమి ఉన్నాయి, అసలు ఈ పర్టికులర్ చాప్టర్ లో మనకి సబ్జెక్ట్ లో ఏమేమి ఉన్నాయని చెప్పి చూసినట్లయితే మాత్రం ట్రాన్స్మిట్ మీడియా అవ్వచ్చు అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్ ఇవ్వడం జరిగింది. అసలు ట్రాన్స్మిట్ మీడియా అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ మీడియం అండ్ దాంతో పాటు ఏవైతే మనకి ఎంసీక్యూస్ అని ఇంపార్టెంట్ అనుకుంటామో ఎంసీక్యూస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. నాట్ ఓన్లీ ఫర్ దిస్ సబ్జెక్ట్, ఎవ్రీ సబ్జెక్ట్ ఏదైతే ఈసీకి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ కూడా ఇలా చేయడం జరిగింది. ఇంక్లూడింగ్ కంపారిజన్ అవ్వచ్చు అండ్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఏమై ఉండొచ్చు, ఎంసీక్యూస్ అవ్వచ్చు అండ్ ఆన్సర్ తో పాటు దానికి సంబంధించిన ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అసలు ఈ క్వశ్చన్ ఎందుకు కరెక్ట్ అయిందని కూడా క్లియర్ గా ఇవ్వడం జరిగింది అనమాట. నాట్ ఓన్లీ దిస్ మొత్తం ఎంటైర్ ఏదైతే ఈసీకి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కూడా పిన్ టు పిన్ అయితే ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతో పాటు ఎంసీక్యూస్ అయితే ఉంటాయి అనమాట. ఒకవేళ లేవు అంటే మాత్రం దానికి ఏం చేయాలి, ఎలా చేయాలని క్లియర్ ఐడియా ఇస్తాను చూడండి, మీకు క్లారిటీ ఇస్తాను. సో ఒకసారి చూపిస్తాను చూడండి. మనకు లైక్ ఈసీకి సంబంధించిన ఏవైతే సిలబస్ ఉన్నాయో మీకు క్లియర్ గా అడ్వాన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ, సర్క్యూట్ థియరీ కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ, డేటా కమ్యూనికేషన్ కానీ, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కానీ, ఈడీసీ కానీ, ఈఎంఐ కానీ, తర్వాత ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ కానీ, తర్వాత మైక్రో కంట్రోల్స్ కానీ ఇలా ప్రతిది కూడా నేను పెట్టడం జరిగింది. ప్రాపర్ డాక్యుమెంట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో మేక్ షూర్ దట్ మీరు ఈ పర్టికులర్ ఏవైతే నేను చెప్తున్న ప్రతి థింగ్ ని కూడా నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ వీడియో చూసిన తర్వాత అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చెప్పి మీరు ప్రాపర్ గా వెతకాలన్నమాట. ఓకే. సో దట్ మీకు క్లారిటీ రావడానికి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో మంచిగా అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటి అంటే అనలైజ్ ద పాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. అన్న ఇది ఎలా చేయాలంటే మాత్రం నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2026 రాస్తున్నారు కదా అండ్ దీనికి సంబంధించిన ప్రీవియస్ 5 ఇయర్స్ పేపర్స్ ఏమవుతాయి, 2025 అవుతుంది, 24 అవుతుంది, 23 అవుతుంది, 22 అవుతుంది, 21 అవుతుంది, 20 అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 20 తీసేయండి. ఇవన్నీ ఏవైతే 5 ఇయర్స్ పేపర్స్ ఉన్నాయి ఈ 5 ఇయర్స్ పేపర్స్ మీరు ఒకవేళ ఓన్లీ ఈ పర్టికులర్ చాప్టర్ ఏదైతే డేటా కమ్యూనికేషన్ ఏదైతే ఉందో అది మాత్రమే చేయాలనుకుంటున్నట్లయితే 7 మార్క్స్ అని వస్తున్నాయి అనమాట. ఓకే. 7 5 ఎంత అవుతుంది, మొత్తం 5 ఇయర్స్ కాబట్టి మొత్తం 7 క్వశ్చన్స్ కాబట్టి 7 5 ఎంత అవుతాయి, 35 క్వశ్చన్స్ అవుతాయి అనమాట. కాకపోతే ఈ 35 క్వశ్చన్స్ అనేవి ఓన్లీ 35 క్వశ్చన్స్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఓకే. ఒక క్వశ్చన్ తీసుకొని అది ఒక క్వశ్చన్ వచ్చినట్లయితే అందులో మొత్తం 4 ఆప్షన్స్ ఉంటాయి కదా. మీకు క్లియర్ గా ఒకసారి డెమో ఇస్తాను. అసలు దాన్ని బట్టి మీకు క్లారిటీ రావడానికి ఒక డెమో ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్వశ్చన్ అనుకున్నట్లయితే ఇది 2020 సంబంధించిన పేపర్ అనమాట. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి.
స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా మీకు ఒక ఐడియా రావడానికి చెప్తున్నాను. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా చార్జీపీటీకి వెళ్ళండి. ఓకేనా? సో చార్జీపీటీని ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పి క్లియర్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ కూడా వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని ఒకసారి ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇలా ఇచ్చిన తర్వాత ఒకసారి దాన్ని పేస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏమడుగుతారంటే చార్జీపీటీలో వాట్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ ఫర్ రిమైనింగ్ రాంగ్ ఆప్షన్స్ యాజ్ వెల్ గివ్ మీ ద లిస్ట్ అని అడగండి. ఇది క్లియర్ గా ఇస్తుంది అనమాట. చార్జీపీటీ మీరు యూస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వీడియో నేను ఏదైతే చేస్తానో చార్జీపీటీ కోసం ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పి నాకు తెలిసిన యూస్ కేసెస్ అన్ని కూడా చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. ఆ వీడియో కనుక మీరు చూస్తే ఫుల్ అండ్ క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, చూసారా ఎలా ఇస్తుందో? సో ఆన్సర్ ఏదైతే మల్టీప్లెక్స్ ఉందో అది కాకుండా రిమైనింగ్ ఏవైతే రాంగ్ ఆప్షన్స్ ఉన్నాయో వాటి మీద ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగొచ్చు అని చెప్పి మనం అడిగాం అనమాట. సో డీకోడర్ ఏదైతుందో డీకోడర్ గురించి ఎలాంటి క్వశ్చన్ అడగచ్చు అంటే విచ్ కాంబినేషన్ సర్క్యూట్ కన్వర్ట్స్ బైనరీ ఇన్పుట్ ఉంటే వన్ యాక్టివ్ అవుట్పుట్, అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు. హౌ మెనీ అవుట్పుట్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద 3 to 8 డీకోడర్ అని అడగచ్చు. లేదంటే విచ్ సర్క్యూట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెమరీ అడ్రసింగ్ డీకోడింగ్ అని అడగచ్చు. ఇలా ప్రతిది కూడా డీకోడర్ సంబంధించి అడిగింది అనమాట. నాట్ ఓన్లీ దిస్ క్వశ్చన్, మీరు ఏ పర్టికల్ క్వశ్చన్ అయినా సరే అడగడానికి ట్రై చేయండి. సో అది అలానే ఇస్తుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఐదర్ బుక్ లో కానీ ఓకే నా బుక్ లో నోట్ డౌన్ చేసుకోవడం కానీ లేదంటే మీద ల్యాప్టాప్ ఉందనుకున్నట్లయితే ఒక డాక్యుమెంట్ పెట్టుకోవడం అనేది చేయడానికి ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు ఫుల్ ఆన్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఇదే క్వశ్చన్ మీరు ఎలా అడగొచ్చు అంటే ఇదే విధంగా మరి మీరు ఎలా అడగొచ్చు అంటే గివ్ మీ ద గివ్ మీ ద డెఫినేషన్స్. ఓకేనా? గివ్ మీ ద డెఫినేషన్స్ అండ్ కంపారిజన్ టేబుల్ ఫర్ అబౌవ్ ఫోర్ ఆప్షన్స్ అని అడగండి. ఓకేనా? అబౌవ్ 4 ఆప్షన్ అడిగారు అనుకోండి, మీకు ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది. అసలు డీకోడర్ అంటే ఏంటి, దానికి లైక్ మల్టీప్లెక్సర్ అంటే ఏంటి, డిమల్టీప్లెక్సర్ అంటే ఏంటి, డిజిటల్ కౌంటర్ అంటే ఏంటి అని క్లియర్ గా ఐడియా ఇస్తుంది అనమాట. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చింది కదా, అండ్ దీంతో పాటు లాస్ట్ లో మీకు కంపారిజన్ టేబుల్ కూడా ఇస్తుంది అనమాట. సో దాన్ని ఏం చేస్తారు, డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ డాక్స్ అనే ఒక ఏదైతే మీరు యూస్ చేస్తుంటారు కదా, మీరు ఒకవేళ ల్యాప్టాప్ లేదనుకున్నట్లయితే ఫోన్ యూస్ చేసుకోండి. గూగుల్ డాక్స్ ఓపెన్ చేస్తారు. గూగుల్ డాక్స్ ఓపెన్ చేసుకొని డైరెక్ట్ గా ఏదైతే ఈ పర్టికులర్ వస్తుందో కంపారిజన్ టేబుల్, ఆ కంపారిజన్ టేబుల్ ని నీట్ గా స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అక్కడ అటాచ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మళ్ళీ మీరు రాసి టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలా చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఏదైతే డాక్యుమెంట్ మీరు క్రియేట్ చేసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సిహెచ్ఎన్ కదా, డేటా కమ్యూనికేషన్ సంబంధించింది కదా, దీని మీద క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఈ పర్టికల్ టాపిక్ ఉన్నట్లయితే ఈ పర్టికల్ టాపిక్ మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు. వాట్ సార్ట్ ఆఫ్ MCQs can be framed in ESET exam. Give me the 10 questions including answers with explanation అని అడిగారు అనుకోండి, మీకు ఇది క్లియర్ గా ఇస్తారు. ఓకే, క్లియర్ గా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ నీట్ గా తీసుకొని మళ్ళీ ఇదే డాక్యుమెంట్ లో తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీ దగ్గర ఏదైనా జిరాక్స్ షాప్ ఉన్నట్లయితే ఆ జిరాక్స్ షాప్ వెళ్ళి మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే మాత్రం నో వన్, చెప్తున్నాను కదా, ఇలా చేస్తే మాత్రం మీకు ఈజీగా అర్థమైపోతాయి ఎలాంటి కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ అయినా సరే. సో నేను మళ్ళీ చెప్పాను, నేను మీకు కావాల్సిన ప్రతి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అన్ని సబ్జెక్ట్స్ మొత్తం మనకి 9 సబ్జెక్ట్స్ ఉన్నా 9 సబ్జెక్ట్స్ సంబంధించిన అన్ని కూడా నేను డాక్యుమెంట్స్ అనేది క్లియర్ చేశాను. ఓకే, ఒక్కసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓకే, సో ఇది ఒక కైండ్ ఆఫ్ ఇలా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే ఈ క్వశ్చన్స్ ఉన్నాయో క్వశ్చన్స్ అన్ని కూడా నీట్ గా కాపీ చేసుకోవడానికి ట్రై చేయండి. కాపీ చేసుకొని నీట్ గా పేస్ట్ చేసుకోండి. ఓకే, నీట్ గా పేస్ట్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ప్రింట్అవుట్ తీసుకుంటే మాత్రం ఇంకా బెటర్ గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇలా మీరు చేస్తారు. లైక్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా అనాలిసిస్ చేయాలి అని చెప్పి క్లారిటీ ఇచ్చాను. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఒక క్వశ్చన్ చేస్తారు, 2 క్వశ్చన్ చేస్తారు, ఏవైతే ఉన్నాయో చాప్టర్ వైజ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం మానేస్తారు అనమాట. సో నా నుండి బేసిక్ రిక్వెస్ట్ ఏంటి అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఒక మంచి స్కోర్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్పేది ఏంటి అంటే మొత్తం ఏవైతే చాప్టర్స్ ఏవైతే మీరు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి చెప్తున్నాను చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈసీఈలో నేను కూడా ఈసీలో ఇష్టమైన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో స్టార్ట్ చేయొద్దు. ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రమే స్టార్టింగ్ ట్రై చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది స్లోగా పెరుగుతుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్క్యూట్ థియరీ ఏదైతే ఆల్రెడీ అనుకున్నట్లయితే నెట్వర్క్ అనాలిసిస్ ఏదైతే ఉందో దాంతో స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ కష్టంగా అనిపిస్తుంది అనమాట. అసలు ఎంటర్ అయితే అసలు ఇంత కష్టంగా ఉంది, మనం చేయగలుగుతాం అనేది కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో లో అయిపోతుంది అనమాట. అలా చేయొద్దు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సింపుల్ గా అనిపిస్తే దాంతో స్టార్ట్ చేయండి. లేదనుకున్నట్లయితే డేటా కమ్యూనికేషన్ అండ్ నెట్వర్కింగ్ మీద స్టార్ట్ చేసినట్లయితే దాని మీద స్టార్ట్ చేయండి. లేదనుకుంటే మైక్రో కంట్రోలర్ ఏదైనా సరే మీకు ఈజీగా అనిపించే ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాంతో మాత్రమే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా చేస్తేనే స్లోగా మీరు బిల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో ఆల్రెడీ మీకు దిస్ ఇస్ ద థర్డ్ పాయింట్. అండ్ ఇంకొకటి మీకు ఆల్రెడీ క్లియర్ గా చార్జీపీటీని ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పి ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను. బట్ స్టిల్ ఇంకేమైనా యూస్ కేసెస్ ఉన్నాయి అనుకున్నట్లయితే మాత్రం సో ఆల్మోస్ట్ ఏదైతే మీకు లైక్ ఇంపార్టెంట్ ఏవైతే కంపారిజన్ టేబుల్ చేసుకోవాలో చెప్పాను. అండ్ అలాగే ఒక టాపిక్ మీకు రాదనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ అసలు మీకు టాపిక్ గురించి అసలు ఐడియా లేదనుకుందాం. ఓకే, ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ అనేది పూర్తిగా ఐడియా లేదనుకున్నట్లయితే మీరు డైరెక్ట్ గా ఏం చేయొచ్చు అంటే నేను చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికల్ టాపిక్ ఏదైతే ఈ పర్టికల్ టాపిక్ అనేది నీట్గా కాపీ చేసుకుని ట్రై చేయండి. మీకు పూర్తిగా ఇది రాదనుకుందాం. ఓకేనా, రాదనుకుందాం, డైరెక్ట్ గా ఇలా తీసుకొని ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత explain me this topic and give me the possible set of MCQs అని అడగండి.
అది డీటెయిల్‌గా ఇస్తది. అండ్ దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చనమాట. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను. ఏదైతే ఒక క్వెషన్ కాకున్నట్లయితే, ఆ క్వెషన్‌కి సంబంధించిన రిమైనింగ్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే, మీరిక్కడ చూడండి ఒక క్వెషన్ ఇచ్చారు. ఓకేనా? ఒక క్వెషన్ ఇచ్చిన తర్వాత మనకు తెలుసు మల్టీప్లెక్సర్ అనేది ఆన్సర్ అని చెప్పి. ఇక్కడ మీకు మనకి మార్క్ చూపిస్తుంది చూడండి. థర్డ్ దగ్గర మార్క్ చూపిస్తుంది కదా! రిమైనింగ్ డీకోడర్, డిజిటల్ కౌంటర్, మళ్ళీ డీమల్టిప్లెక్సర్ ఏవైతే ఉన్నాయో, అవి రాంగ్ అని తెలుసు. కాకపోతే మనం ఇక్కడ ఏం అడిగాము? సో, వాట్ సార్ట్ ఆఫ్ క్వెషన్స్ కెన్ బి ఆస్క్డ్ ఫర్ రిమైనింగ్ రాంగ్ ఆప్షన్స్ యాస్ వెల్ అడిగానమాట. గివ్ మీ ద లిస్ట్ అని అడిగాం కాబట్టి, అండ్ దాన్ని బేస్ చేసుకొని డీకోడర్‌కి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడగొచ్చు. తర్వాత డిజిటల్ కౌంటర్‌కి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడగొచ్చు. అండ్ దాంతో పాటు డీమల్టిప్లెక్సర్‌కి ఎలాంటి కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడగొచ్చు. ఇదే కాదు మీరు ఇంకేం అడగొచ్చు అంటే డీకోడర్‌కి, డిజిటల్ మల్టీప్లెక్సర్‌కి, డీమల్టీప్లెక్సర్‌కి, మల్టీప్లెక్సర్‌కి, డిజిటల్ కౌంటర్‌కి వీటికి సంబంధించిన కంపారిజన్ టేబుల్ అడగొచ్చు. లేదనుకున్నట్లయితే డెఫినిషన్స్ అడగొచ్చు. ఇలా ఏదైనా సరే మీరు అడగడానికి ట్రై చేయండి. అడిగిన తర్వాత వదిలేయొద్దు. ఓకేనా? ఐదర్ మీరు డాక్యుమెంట్ క్రియేట్ ఇలాంటి ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడం గాని, లేదనుకున్నట్లయితే ఇలాంటి ఒక నోట్‌బుక్‌లో రాసుకోవడం గాని మీరు చేయాలన్నమాట. అండ్ మర్చిపోవద్దు ఇలాంటి ఒక నోట్‌బుక్ అండ్ వీలైతే కొద్దిగా లావు అయిన నోట్‌బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో, ఇలా చేయడానికి ట్రై చేయండి. సో, ఐ థింక్ మోస్ట్ పాసిబుల్లీ చాట్‌జిపిటికి సంబంధించిన ఎంటైర్ ప్లాన్ అనేది మీకు చెప్పేసాను. అండ్ ఇంకా ఏమైనా మిగిలున్నాయంటే మాత్రం ఇదంతా చేయడానికి మన దగ్గర ఒక ప్రాపర్ టైమ్ టేబుల్ ఉండాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక ఎగ్జాంపుల్ కిందన మీకు క్లారిటీ ఇవ్వాలంటే నా దగ్గర ఓన్లీ 45 డేస్ మాత్రమే టైమ్ ఉండేది. ఓకేనా? సో, 45 డేస్ ఆఫ్ టైమ్‌లో నేను ఎలా ప్రిపేర్ అయ్యానో చెప్తాను చూడండి క్లియర్‌గా. సో, అసలు మార్నింగ్ టైమ్‌లో ఏం చేయాలి? అండ్ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో ఏం చేయాలి? ఎస్పెషల్లీ నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాననమాట. అండ్ అలాగే నైట్ టైమ్‌లో ఏం చేయాలి? ఓకేనా? అనేది నాకు క్లారిటీ ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్‌లో నా దగ్గర మ్యాథ్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉన్న సిలబస్ ఉంది. ఓకేనా? సో, అప్పట్లాగా లైక్ పెద్ద పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి కదా! వాళ్ళ దగ్గర తీసుకోవడం అనేది చాలా కష్టం కాబట్టి, ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ అనేది పే చేసి తీసుకోవడం అనేది కష్టం కాబట్టి, నేను సెల్ఫ్‌గా ప్రిపేర్ అయ్యాను. ఓకే. ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ అనేది నా దగ్గర ఉంది. ఓకేనా? దాంతో పాటు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ ఏవైతే అవి నా దగ్గర ఉన్నాయి. సో, దీంతో నేను ఏం చేశానంటే, యూట్యూబ్‌లో గాని, ఓకేనా? యూట్యూబ్‌లో గాని నేను నీట్‌గా నేర్చుకున్నాననమాట. ఓకేనా? ప్రతి కాన్సెప్ట్ కూడా నేర్చుకొని అండ్ దాన్ని బేస్ చేసుకొని ప్రతి కాన్సెప్ట్‌ని ఒక నోట్‌బుక్‌లో రాసుకున్నాననమాట. అది నాకు రివిజన్ టైమ్‌లో చాలా ప్రాపర్‌గా యుటిలైజ్ అయింది. అండ్ ఏదైతే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో నేను ఈ పర్టిక్యులర్ ఏదైతే సాన్ ఫౌండరీ అనే ఒక యాప్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్‌గా యూటిలైజ్ చేసుకున్నాను. ఓకే. సాన్ ఫౌండరీ యాప్ అనేది ఏం లేదనమాట. ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా దొరుకుతాయి మనకి. కోర్‌కి సంబంధించినవని, ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్. మీరు ఏ పర్టిక్యులర్ బ్రాంచ్ అయినా సరే దొరుకుతాయనమాట. అండ్ నైట్ టైమ్ ఏదైతే ఉందో నైట్ టైమ్ అనేది కంప్లీట్‌లీ కెమిస్ట్రీ ప్లాన్ చేసుకున్నాను. ఓకే. సో, మార్నింగ్ అనేది నేను మహా అయితే 6:30కి లెగుస్తాను. ఓకేనా? 6:30కి లెగుస్తాను. 6:30 టు 7:30 లేదనుకుంటే 7:45 చేస్తాననమాట. ఓకేనా? 7:45 నుండి కాలేజ్‌కి రెడీ అవుతాను. కాలేజ్‌కెళ్ళి 8:30 కల్లా రీచ్ అయిపోతాను. సో, 8:30 నుండి నాకు మహా అయితే 4:30 వరకు కాలేజ్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో, బట్ ఈ ప్రాసెస్‌లో కూడా నేను ఏదైతే ఆఫ్టర్‌నూన్ పెట్టాను చూసారా? ఆఫ్టర్‌నూన్ కాలేజ్ అని చెప్పాను చూసారా? ఆ కాలేజ్ టైమ్‌లో చెప్పాను కదా! సాన్ ఫౌండరీ వెబ్‌సైట్ అవ్వచ్చు. లేదనుకున్నట్లయితే మీరు ఒకవేళ ఎవరైతే మన దగ్గర కోర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మాక్ టెస్ట్‌లు అనేవి ఉంటాయి కదా! మాక్ టెస్ట్‌లు అనేవి ఉంటాయి కాబట్టి మీరు అవి రాయడానికి ట్రై చేయండి. రాసిన తర్వాత మీరు ఏ పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ కాన్సెప్ట్స్ దగ్గర మీరు ఎక్కువగా లాగ్ అవుతున్నారు. లేదనుకున్నట్లయితే చేయలేకపోతున్నారు అని చెప్పి ఐడెంటిఫై చేసి ఇలాంటి ఒక నోట్‌బుక్ ఉంటుంది కదా! చిన్న చిన్న నోట్‌బుక్ మీరు టైమ్ టేబుల్ క్రియేట్ చేసుకుంటారు కదా! టు డూ లిస్ట్ అని చెప్తున్నాను కదా! అందులో నోట్ డౌన్ చేసుకొని అయితే ట్రై చేయండి. సో దట్ మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి రివిజన్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి మాక్ టెస్ట్ అనేది రాసే ముందు. ఓకే. నైట్ టైమ్ అనేది కెమిస్ట్రీ ఏదైతే గూగుల్ అవ్వచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని సోర్సెస్ అన్ని యూజ్ చేసుకొని నేను ఓన్‌గా ప్రిపేర్ అయ్యాననమాట. సో, ఇలా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర ఒక గోల్ లేకుండా, టైమ్ టేబుల్ లేకుండా ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి అంటే గోల్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ సెకండ్ థింగ్ ఒక 2 బుక్‌లు ఇలాంటి ఒక బుక్ అనేది మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ థింగ్ ఏంటి అంటే సిలబస్ డాక్యుమెంట్ అవ్వచ్చు. లేదనుకున్నట్లయితే నేను ప్రొవైడ్ చేసిన ఏవైతే ఈసీకి సంబంధించినవి, మ్యాథ్స్ తర్వాత కెమిస్ట్రీకి సంబంధించిన ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశాను కాబట్టి ఒకవేళ చూడకపోతే మాత్రం చూసి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. కొన్ని వీడియోస్ అనేవి మీకోసం రికార్డ్ చేసి పెట్టుకున్న యాప్‌లో అవి కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అసలు మన మాక్ టెస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి ఎలా రాస్తున్నారో నాకు తెలియట్లేదు. బట్ ఒకవేళగా మీ సీనియర్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మన మాక్ టెస్ట్‌లు అనేవి ఒకటి చూపిస్తాను. మాక్ టెస్ట్‌లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అబ్బా! ఓకే. సో, మీలో చాలా మంది స్టూడెంట్స్ అసలు మాక్ టెస్ట్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది నాకు. బట్ స్టిల్ నా సైడ్ నుంచి చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మీ సీనియర్స్ మాక్ టెస్ట్‌ని యూజ్ చేసుకొని ఒక మంచి స్కోర్ చేశారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వెషన్ మీకు రావట్లేదు అనుకున్నట్లయితే డైరెక్ట్‌గా మీరేం చేస్తారు? ఆ పర్టిక్యులర్ ఏదైతే క్వెషన్ ఉందో దాని స్క్రీన్‌షాట్ తీసుకొని నీట్‌గా అడగండి. యూ కెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్ మీకు అర్థం కావట్లేదు అనుకున్నట్లయితే అసలు పూర్తిగా మీకు రాదనుకున్నట్లయితే దీన్ని తీసుకొని అడగడానికి అయితే ట్రై చేయండి. ఓకే. చాట్‌జిపిటిని తీసుకొని మీరు ఒకవేళ ఫోన్‌లో యూజ్ చేస్తే మాత్రం ఫోన్‌లో కష్టం తీయడానికి అవ్వదు స్క్రీన్‌షాట్ అనేది. బట్ ల్యాప్‌టాప్ అయితే మాత్రం మీకు అవ్వొచ్చన్నమాట. మీకు అవుతది. ఓకే. సో, కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మీ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మీ ద క్వెషన్ ఓకే. అని అడిగారనుకోండి. క్లియర్‌గా అది ఇస్తదన్నమాట. ఓకే. కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ మీ ద క్వెషన్ అండ్ దాంతో పాటు ఆన్సర్ అడిగితే మాత్రం అది ఇంకా క్లియర్‌గా ఇస్తది. సో, మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. ప్రతీది చాట్‌జిపిటిని అన్నమాట. ఓకే. దాంతో పాటు నాట్ ఓన్లీ ఏదైతే ఆన్సర్ ఉందో ఆన్సర్‌నే కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయమను. అడగండి. ఓకేనా? సో, మీరు ఎంత వరకు యూజ్ చేసుకుంటారో అంత వరకు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇది ఎలా యూజ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏమేమి ఉన్నాయో అర్థం కావట్లేదు. ఓకే. అండ్ ఇంకొకటి చెప్తాను చూడండి. సాన్ ఫౌండరీ అని చెప్పాను కదా! సాన్ ఫౌండరీ అనే ఒక వెబ్‌సైట్ ఉందని చెప్పాను. సాన్ ఫౌండరీ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, డేటా కమ్యూనికేషన్ అనుకుందాం. ఓకేనా? డేటా కమ్యూనికేషన్, నెట్వర్కింగ్ అనుకున్నట్లయితే సో, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీద ఏదైతే క్లిక్ ఉందో దాని మీద క్లిక్ చేయడానికి ట్రై చేయండి. కొద్దిగా ఇలా కిందకి డౌన్‌లోడ్ చేయండి. సో, ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఓకే. అసలు ఏమేం టాపిక్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. బట్ మర్చిపోవద్దు ఏ టాపిక్స్ ఉన్నాయో మనకి సిలబస్‌లో ఆ టాపిక్స్ మీద మాత్రమే ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓఎస్ఏ మోడల్ ఉంటుంది. తర్వాత ఓఎస్ఏ మోడల్‌లో మనకి డిఫరెంట్ లైప్స్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. అవన్నీ కూడా చూడడానికి ట్రై చేయండి. అండ్ మనకి ఇక్కడ చూడండి ఈ పర్టిక్యులర్ ఏదైతే పాయింట్ టు పాయింట్ అవ్వచ్చు, ఎర్రర్ డిటెక్షన్ ఇవేవి మనకు లేవు. కాకపోతే అసలొద్దు. వాటి మీద ట్రై చేయొద్దు. ఓకే. నాట్ ఓన్లీ నెట్వర్కింగే కాదు రిమైనింగ్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు ఏవైతే మనకి మాక్ టెస్ట్‌లు ఉన్నాయో అవన్నీ కూడా యుటిలైజ్ చేసుకోండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. ప్రాపర్‌గా ఒక నోట్‌బుక్‌ని మెయింటైన్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. ఇంకోటేరా
ఉన్న ఈ 45 డేస్ ఎవరైతే ఏపీ వాళ్ళు ఉన్నారో 45 డేస్ అయితే 45 డేస్, 60 డేస్ 60 డేస్, ఎన్ని డేస్ అయితే ఉన్నాయో అన్ని డేస్ పేరెంట్స్ కోసం ఇవ్వండిరా. ఓకేనా? మీకు ఒకవేళ మోటివేషన్ రావట్లేదు అనుకున్నట్లయితే ఒకే ఒక థింగ్ చెప్తాను. మీ ఫాదర్ ఈ రోజు నాకు మోటివేషన్ లేదు అని చెప్పి ఒకవేళ ఆఫీస్‌కి వెళ్ళకపోతే, మీ మదర్ ఒకవేళ ఇది నాకు మోటివేషన్ లేదు అని చెప్పి వంట చేయకపోతే మీరు నిజంగా ఉండగలుగుతారా? అదే థింగ్ మీరు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నారన్నమాట. మీ మమ్మీ, మీ డ్యాడీ చేయట్లేదు. ఎక్సర్సైజ్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రియాలిటీ ఏంటో తెలుసు. కష్టపడితేనే డబ్బులొస్తాయి. డబ్బులొస్తేనే పిల్లలకి పెడతాం. పిల్లలకి పెట్టగలిగితేనే మనకి రేపు ఫ్యూచర్ ఉంటుందని చెప్పి. ఈ రోజు వాళ్ళకి పెడుతున్నారు. బట్ నువ్వేం చేస్తున్నావు? సినిమా అని చెప్పి, ఇన్‌స్టాగ్రామ్ అని చెప్పి, స్పోర్ట్స్ అని చెప్పి వేస్ట్ చేస్తున్నావు. ఉన్న 45 డేస్‌ని సూపర్‌గా యూటిలైజ్ చెయి. నో వన్ కెన్ స్టాప్ యూ. ఓకేనా? నీకు ఒకవేళ 100లో 100 బిలో ర్యాంక్ వస్తే మాత్రం గర్వంగా చెప్తున్నాను మీ డ్యాడీ కాలర్ ఎగరేస్తారురా. ఇది మాత్రం చెప్పగలుగుతున్నా. ఓకే. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం ప్లీజ్ కామెంట్ సెక్షన్ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ డౌట్స్ ఉన్నా సరే అడగడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ ఒకవేళ ఈ పర్టిక్యులర్ వీడియో అనేది మీకు నిజంగా హెల్ప్‌ఫుల్ అయితే మాత్రం లైక్ చేయడానికి ట్రై చేయండి. నా సైడ్ నుండి అడుగుతుంది అదొకటే. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా నిజంగా ప్రిపేర్ అవుతున్నారు అనుకోకపోతే మాత్రమే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.